హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనములో ఇలా రాయబడి ఉంది. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విన్నారా ప్రీత విజయమా? మనం చదివింది యోసేపు గురించి. మీకు తెలుసు, పోతీఫర్ భార్య ప్రతిరోజు యోసేపుని నాతో పాపం చేయమని చాలా డిస్టర్బ్ చేసింది. ఒకరోజైతే అతని షర్ట్ పట్టుకుని నాతో పాపం చేయి, నాతో సైనింపు అన్నప్పుడు ఆ షర్ట్ని ఆమె చేతిలో విడిచిపెట్టి అతను తప్పించుకొని బయటికి పారిపోయినట్లుగా ఇప్పుడే మనం వాక్యంలో చదివాం. ఒకటి నేను చెప్తున్నాను, చాలామంది బిడ్డలు ఒక ఎలాగంటే నామకార్థంగా కాకుండా నిజంగా దేవుని హృదయపూర్వకంగా కొలుస్తూ నీతిగా బ్రతికి బిడ్డలు ఉన్నారు భూమి మీద. ఇప్పుడు బహుశా వారు వింటూ ఉంటారు ఈ మెసేజ్. దేవునికి స్తోత్రం. నీతిగా మీ హృదయంలో నొప్పించుకొని బ్రతికే వారు ఉన్నారు. యథార్థంగా, అర్థమైందా? యథార్థంగా నీతిగా అంటే కొన్ని తప్పులు చేసే అవకాశం వచ్చినా సరే, అంటే ఒక్క పాపం విషయమే కాదు, ఇంకా వగైరా ఏ విషయంలోనప్పటికీ కూడా, అంటే చిన్న తప్పులు చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా వాటిని కూడా చేయకుండా దేవుని భయం కలిగి బతుకుతున్న వారు ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారంటే, నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నాను కదా, యోసేపు లాగా. ఇంకా ఎవరిలాగంటే ఏలియా సిదోను పట్టణమునకు పంపించబడ్డాడు. సారెపతు ప్రాంతానికి విధవరాల దగ్గర పంపించబడితే 3 years అతను ఆమె వైపు ఒక చెడు చూపు కానీ ఆమె మీద చేయటం కానీ లేదండి. చాలా పరిశుద్ధంగా బ్రతికాడు ఏలియా కూడా. వినండి, చాలామంది తన నీతి హృదయాన్ని నొప్పించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. అపవాది ఎన్ని పాపపు అంటే ఊబిలో మనల్ని పడేయడానికి ట్రై చేస్తున్నా ఎన్ని పాపపు కట్లను మన జీవితంలోనికి తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతున్నా, మనము అవకాశము ఉన్నప్పటికీ కూడా మనం రిజెక్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళిపోతున్నాం. దేవుని భయం కడుపులో పెట్టుకొని, పరిశుద్ధాత్మను పొందుతూ దేవుని భయం కడుపులో పెట్టుకొని, ఏది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, మేము దేవుని బిడ్డలం, ఇలా మాట్లాడకూడదు, ఈ పని మేము చేయకూడదు, ఇలా మేము ప్రవర్తించకూడదని వగైరా మీ జీవితాల్లో చాలా 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 పాపాన్ని మీరు జయిస్తున్నారు. అయినా ఎందుకు నా జీవితంలో కార్యాలు జరగట్లా? ఇంత బ్రతుకుతున్నాను కదా, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను కదా, యథార్థంగా బ్రతుకుతున్నాను కదా, ఏంటి అని మీకు ఒకవేళ క్వశ్చన్ మీ జీవితంలో ఉంటే దేవుడు ఈ ఉదయం మీకు ఆన్సర్ ఇస్తున్నాడు. యోసేపుని మనం ఒకసారి చూద్దాం. యోసేపు తన నీతి హృదయాన్ని నొప్పించుకుని బ్రతికాడు. పాపము చేసే అవకాశం వచ్చినా చెయ్యకుండా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాడు. కానీ పరిశుద్ధమైన దేవుడు తన చిత్తానుసారమైన కార్యం యోసేపు పట్ల చేశాడా చేయలేదా? నీ పరిశుద్ధతకు కూడా, నీ యథార్థతకు కూడా, నీ నీతికి కూడా ఆయన చిత్తానుసారమైన కార్యం నీ జీవితంలో జరగబోతుంది. ఇంతకీ యోసేపు జీవితంలో ఏం జరిగింది మనందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదా. ఎవరెవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ జీవితంలో ముందుకెళ్తున్నారో ఖచ్చితంగా దేవుని చిత్తం వారి జీవితంలో జరగబోతుంది. అద్భుతమైన చిత్తం మీరు కళ్ళతో మీరు చూడబోతున్నారు. ఏలియా పట్ల కూడా. ఏలియా సిదోను పట్టణంలో సారెపతు ఇంట్లో అతడు చేసినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మెచ్చి ఏలియాని దేవుడు అందరూ ముందు ఘనపరిచేశాడు. ఒక ఎత్తైన శిఖరం మీద నిలబెట్టాడు. ఆయన ద్వారా మరి ఒక అద్భుతమైన శిష్యుడు తయారవడానికి దేవుడు కృపనిచ్చాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు చిత్తము నీ పట్ల మొదలవబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్తమైన కార్యాలు నీ పట్ల మొదలవబోతుంది. ఎందుకంటే నీ పరిశుద్ధ జీవితానికి దేవుడు కార్యాలు చేసే కాలం వచ్చేసింది. ఆయన చిత్తం నీ పిల్లల్లో, నీ వ్యక్తిగతంగా చేతి పనుల్లో వగైరా దేవుడు చేయటం మొదలు పెట్టబోతున్నాడు. ఎందుకంటే నీ పరిశుద్ధత, నీ నీతిని, నీ యథార్థతను దేవుడు చూసేశాడు.
కామెంట్ చేయండి. దేవుడు నా పరిశుద్ధతకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, నా నీతికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మాట్లాడారు. యోసేపు పరిశుద్ధతకి ప్రతిఫలం ఇచ్చినట్లుగా, ఏలియా పరిశుద్ధతకి ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఈ ఉదయం నీ బిడ్డల యొక్క పరిశుద్ధతకి, యథార్థతకు, నీతికి మీరు ప్రతిఫలం ఇవ్వబోతున్నందుకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఈ దినచర్య ఎంత దీవెనకరంగా, ధన్యకరంగా, శుభప్రదంగా మార్చి నడిపించమని యేసు పరిశుద్ధ జీవం, శక్తి, ప్రభావం కలిగి నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనము, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి ఈ లింక్ ఇప్పుడే షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.